1 second, Deputy Speaker Ramchandra Nayak garu మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే. నమస్కారం శ్రీనివాస్ గారు. అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. సెలబ్రేషన్ సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తున్నారు. రాష్ట్రం అంతటా రాష్ట్రం అంతటా ప్రజల విజయం కదా ఇది. ప్రజా విజయం, ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం విజయం. రైట్, అంటే మీరు ప్రజా విజయంగా మీరు భావిస్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ, అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ, బట్ ఉన్న విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి. ఇది చాలా ఒక టఫ్ విజయం, కాంగ్రెస్ పార్టీకి ఒక ఫౌండేషన్ లాంటి విజయం అని చెప్పాలి. బట్ ఇది నైతికంగా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే. సో లాస్ట్ 2 గంటలు చాలా క్లిష్టం అది, ఎందుకంటే అక్కడ దొంగ ఓట్లు పడ్డాయి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఓట్లు వేయించారు, రిగ్గింగ్ చేశారు, రకరకాల కామెంట్లు మీ పైన రావడం జరిగింది. మోర్ ఓవర్ మీ పేరు కూడా వచ్చింది. ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత మీరు ఉండాల్సినటువంటి అవసరం ఏముంది, స్థానికేతరులు కూడా ఎందుకు ఉండాలి, నియోజకవర్గాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి. సో ఈ కామెంట్స్ కి రియాక్షన్ ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఓడిన వాడు ఎట్లాగో వాడు బాధలో కొంచెం డిప్రెషన్ లో ప్లస్ కొంత మాట్లాడే అవకాశాలు ఉంటాయి, అది సహజం. అని ఒకటేంటంటే వరుసగా 3 సార్లు గెలిచిన స్థానం అది టిఆర్ఎస్ కి. సో 3 సార్లు టిఆర్ఎస్ వరుసగా గెలిచినప్పుడు కొంత క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ అసలు లేని పరిస్థితి కూడా అక్కడ ఉంది. అలాంటి కాన్స్టిట్యున్సీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటే ప్రజలు సరే ఏం ప్రలోభ పెట్టినా ఏం చేసినా ప్రజలు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ఒక మార్పు కోరుకున్నది ఇక్కడ కనబడతా ఉంది. వారు 10 సంవత్సరాల్లో వారు ఏ అభివృద్ధి నోచుకోలేదు, ఆ బస్తీలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాదాపు 200 కోట్లతోని ఆ బస్తీలన్నీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకోవడం వల్ల, అదే విధంగా మా ప్రభుత్వం తీసుకున్న పథకాలు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు గృహాలకు ఇచ్చింది కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం తినే ఒక మహత్తరమైన మరి అదృష్టాన్ని ఆ పేద బడుగు బలిన వర్గాలకు కల్పించడం కావచ్చు, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి తప్ప వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసిరండి. టీ ఛానల్ కానీ లేకపోతే వాళ్ళ పేపర్లు కానీ వారు ఎఫ్ఎం రేడియో కూడా వదలలేదండి. అంటే ప్రభుత్వం మీద ఎన్నికల రోజు కూడా మీరు డబ్బులు వంచారు, ఎన్నికల రోజు బిర్యానీ పొట్లాలలో డబ్బులు ఇచ్చారు, చీరలు వంచారు, ఓటుకు ఇంత డబ్బులు ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు, ఎన్నికల కమిషన్ కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోలేదు, సో వాళ్ళు కుమ్మక్కైపోయారు అన్నది బీఆర్ఎస్ పార్టీ మొదట ఎన్నికల పోలింగ్ జరిగినప్పటి నుంచి చేసినటువంటి కామెంట్. చాలా అక్రమాలకు పాల్పడి చేశారు, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి కామెంట్లు. ఇప్పుడు ఒకటండి, పోలింగ్ స్టార్ట్ అయిన గంటలనే వీళ్ళు రచ్చ స్టార్ట్ చేసారు. ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ తెలుసు, వాళ్ళకు నెల క్రితమే తెలుసు. ఎవ్రీ వీక్ ఎవ్రీ డే వాళ్ళు సర్వేలు తెప్పించుకున్నారు. అందుకే కేసీఆర్ గారు కూడా బయటకు రాలేకపోయిండు ప్రచారానికి. అది ఓడిపోయే సీటు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు చేసింది చెప్పుకునే పరిస్థితి కూడా లేరండి. వారు ఏ కాడికి కేటీఆర్ గారు ఒక అహంకారపూరితమైన భాష, అదే విధంగా మా ముఖ్యమంత్రి గారిని నిందించే పనులు తప్ప వారు మేము 10 సంవత్సరాలు ఇది చేసినామని చెప్పిన ఒక దాఖలాలు లేవు. అదే విధంగా ఎన్నికల రోజు అంటే అది హైదరాబాద్ అండి. హైదరాబాద్ మన ఇప్పుడు ఏదైనా మారుమూల ఒక రూరల్ కాన్స్టిట్యున్సీ అయితే డెఫినెట్లీ నాన్ లోకల్స్ పోకూడదు. కానీ హైదరాబాద్ లో ఇప్పుడు అంటే మన పనులు అక్కడ నుంచి అంటే ఏదైనా ఎన్నికల కమిషన్ రూల్స్ ఉంటాయి, ఆ నియోజకవర్గంలో ఉండొద్దు. అది ఏ నియోజకవర్గం అయినా కానీ, హైదరాబాద్ ఏం ప్రత్యేకం కాదు. ఈవెన్ హుజరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు మరి అదంతా ఉమ్మడి కరీంనగర్ అని అనలేదు కదా, హుజరాబాద్ నియోజకవర్గాన్ని చూస్తారు, మునుగోడు అన్నప్పుడు మునుగోడునే చూస్తారు. సో ఎక్కడ మీరు అక్కడ ఉన్నది ఒప్పుకుంటున్నారా హైదరాబాద్ అన్న పేరుతోటి? ఇప్పుడు ఆ విషయానికి వస్తే మరి టిఆర్ఎస్ నాయకులు మాత్రం లేరా? జగదీష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, తక్కిలపల్లి రవీంద్రరావు గారు అక్కడే ఉన్నారు, మా సత్యవతి రాథోడ్ గారు అక్కడే ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. కాకపోతే దొరికిన వాటి ఇక దాన్ని మన ఏమంటారు వాళ్ళు దాన్ని వాడుకునే అంటే అడ్వాంటేజ్ తీసుకుని ఒప్పుకుంటున్నారు. రామచంద్ర నాయక్ గారు ఒప్పుకుంటున్నారు, మేము ఉన్నాము దొరికినాం అని చెప్పేసి. నేను అక్కడ ఎన్నికల కోసం ఏం పోలేదు. అలా మాదాపూర్ నుంచి నేను సెక్రటరియట్కి వెళ్తూ అలా జస్ట్ ఎన్నికలు ఒకసారి కార్లో కూర్చొని చూద్దామని వెళ్ళాం, వాస్తవం అది. సరే ఇప్పుడు నేను వెళ్ళడం అనేది, నేను వెళ్ళినందుకు అనేది పక్క పెడితే ఈ రోజు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇది కేసీఆర్ చెంపబెట్టు లాంటిది. వారు 10 సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రజలకు ఎలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూపించలేకపోయారు. కాబట్టి ఈ ఫలితాలు దానికి వారికి ఒక
గుణపాఠంగా నేను భావిస్తా ఉన్నా. సో వన్ సైడెడ్ గా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. సో ధర్మం అధర్మం మధ్యలో జరిగినటువంటి ఈ యుద్ధంలో అధర్మమే గెలుస్తుంది. సో ధర్మం ఈ రోజు ఓటమి పాలవుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద పదాలే వాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు ఓడినోడు కింద పడ్డా గానీ చేయి పైకి లేపి ఏదో అంటాడట. అది అట్లా ఉంటది వీళ్ళది. వాళ్ళు హుజూరాబాద్ ఎలక్షన్ ఎట్లా చేసిర్రు, 3,000 కోట్ల నదిరాన మునుగోడు ఎలక్షన్స్ అయితే 300 కోట్లు డైరెక్ట్ ఖర్చు, 3,000 కోట్లు వాళ్ళకు అక్కడ హామీలు. మన ఇదేంటిది నాగార్జున సాగర్ ఎన్నికలు, మునుగోడు, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్, ఏ ఎన్నికలు చూసినా గానీ వాళ్ళు సృష్టించిన బీభత్సం, వాళ్ళు చేసిన మరి అసలు ఎన్నికలు రాష్ట్రంలో ఈ ఎన్నికల వ్యయాలు పెరిగినాయంటేనే బికాస్ ఆఫ్ కేసీఆర్. అంతకుముందు ఇంత ఈ అంటే సిస్టమ్ ఈ విధంగా ఉండకపోయేది. వాళ్ళు తెచ్చిన సంస్కృతే కదా. బట్ ఇంకొక టాస్క్ కు సిద్ధమవుతుంది అనుకోవాలా. ఎందుకంటే నిన్న కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన దాంట్లో మమతా బెనర్జీ టీఎంసీకి చెందినటువంటి బీజేపీ నుంచి టీఎంసీలోకి మారినటువంటి ఎమ్మెల్యే పైన వేటు వేసింది కోర్టు, అక్కడ కోల్కతా హైకోర్టు. సో రేపు పొద్దున దానం నాగేంద్ర విషయంలో, కడియం శ్రీహరి విషయంలో కూడా ఇదే జరగబోతోంది. సో ఇంకొక ఉప ఎన్నికకు సిద్ధమయ్యేటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తోంది నిన్నటి కోర్టు తీర్పు చూస్తే. అయ్యా ఒకటే శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, జుడిషియరీ కూడా మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలన్నీ, నిఘా సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, జుడిషియరీ కూడా మోడీ గారు చెప్పు చేతులు నడుస్తా ఉంది. అలా పోయిన సభ్యుడు బీజేపీ పార్టీ నుంచి పోయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కొంత దాని మీద చేసి ఉంటది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత 10 సంవత్సరాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టి ప్రలోభ పెట్టి పార్టీల్లో తీసుకోలేదండి. వారు ఏంటంటే వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ కాంగ్రెస్ దూకుతారో కాబట్టి దీన్ని ఇక్కడే అడ్డుకట్టేయాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వీళ్ళు రాతాంతం చేస్తున్నారు. సరే ఏదేమైనా కానీ వాళ్ళ 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఒక నిరంకుశ పాలన వాళ్ళు ప్రజలకు ఇటు నాయకులకు కూడా మాట్లాడనివ్వని పరిస్థితి క్రియేట్ చేసింది. కాబట్టి వాళ్ళ నాయకత్వం ఇంకా ఇప్పుడు ఈ ఫలితాలు చూసినాక డెఫినెట్ గా ఇంకా చాలా మంది కాంగ్రెస్ బీహార్ రిజల్ట్స్ పైన మీ కామెంట్ ఏంటి? బీహార్ లో ఆల్మోస్ట్ ఎన్డీఏ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అక్కడ కూడా మహాగఠబంధన్ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీహార్ లో. వాస్తవంగా ఏంటంటే మోడీ గారు ఎప్పుడు తన రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇవన్నీ హామీలు బీహార్ లో ఈసారి వాళ్ళు ఇచ్చిరు, అమలు సాధ్యంగానే హామీలు ఇచ్చిరు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మరి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ త్రూ వాళ్ళు కొంత ప్రజల్ని పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అంతర్గతంగా తేజస్వి యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత లేకపోవడం కూడా అది ఒక విధంగా బీజేపీకి అటు మన నితీష్ గారికి కుమార్ గారికి కొంచెం అడ్వాంటేజ్ జరిగినట్టు కనబడతా ఉంది. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి జూబ్లీ హిల్స్